పల్నాడులో రాజకీయ కక్షతో వైఎస్ఆర్సీపీ కార్యకర్త రషీద్ దారుణ హత్యకు గురయ్యాడు. వినుకొండలో కొబ్బరి బొండాల కత్తితో మాటు వేసి నడి రోడ్డుపై విచక్షణారహితంగా దాడి చేశాడు టీడీపీ నేత తమ్ముడు. నిందితుడు పట్టణ తెలుగు యువత నాయకుడి తమ్ముడు జిలానీగా గుర్తించారు. వందల మంది జన సందోహం సమక్షంలో పాశవిక ఘటన జరిగింది. అయితే హత్యపై విచారణ జరగకుండానే వ్యక్తిగత కక్షలే కారణమని ఎస్పీ ప్రకటించారు. వ్యక్తిగత కక్షల వల్లే పల్నాడు జిల్లా వినుకొండలో రషీద్ అనే వ్యక్తిని జిలాన్ అనే వ్యక్తి నరికి చంపాడని జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు తేల్చేశారు. మృతుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్త. చంపిన వ్యక్తి టీడీపీలో స్థానికంగా క్రియాశీలకం అయినప్పటికీ వ్యక్తిగత కక్షల వల్లేనంటూ ఎస్పీ గంటల వ్యవధిలో స్పష్టం చేయటం గమనార్హం. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి వల్లే ఎలాంటి దర్యాప్తు లేకుండానే నిర్దిష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వినుకొండలో 144 సెక్షన్ అమల్లో ఉంది. వినుకొండ పట్టణ నడిబొడ్డున అతి కిరాతకంగా నరికి చంపిన ఘటన దారుణం, అమానుషమని ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాష్ట్రంలో టీడీపీ గుండాలు నరరూప రాక్షసుల్లా తయారయ్యారని ఎక్స్ వేదికగా ధ్వజమెత్తింది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడులకు తెగబడుతున్నారంటూ మండిపడింది. టీడీపీ హత్య రాజకీయాలకు పరాకాష్ట అని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. టీడీపీ హత్య రాజకీయాలతో మళ్లీ పల్నాడులో ఫ్యాక్షన్ పురుడు పోసుకునేలా ఉందని గురుజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ హత్య రాజకీయాలు చూస్తూ ఊరుకోమన్నారు వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో కిరాతకం రాజ్యమేలుతోందని వైఎస్ఆర్సీపీ మైనారిటీ విభాగం నాయకులు ఖాదర్ బాషా, ఎమ్మెల్సీలు ఇసాక్ బాషా, మరి రాజశేఖర్ మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అశోక్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పూర్తిగా పల్నాడు జిల్లాలో అరాచకం జరుగుతోంది. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వారిపై దాడులు చేస్తున్నారు. ఒక పథకం ప్రకారమే అర్ధరాత్రులపేట రాళ్లు రువ్వుతున్నారు, దాడులు చేస్తున్నారు. ఇంకా దాడులు దాదాపు 50 రోజుల నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వినుకొండలో నిన్న రామలింగేశ్వర స్వామి తిరునాళ వినుకొండ నియోజకవర్గం మొత్తం అంటే లక్షల మంది ఆ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఇది ఒక పెద్ద ఉత్సవం వినుకొండలో. పోలీసులు కూడా దాదాపు 400 మంది పోలీసులు వినుకొండలో పహారా కాస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రషీద్ పైన తెలుగుదేశం నాయకుడు జిలానీ దాడి చేశాడు, కత్తితో దాడి చేశాడు. ఒక పథకం ప్రకారమే దాడి జరిగినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చెక్ పోస్టు సెంటర్ దగ్గరకు రషీద్ రాగానే అప్పటి వరకు మాటు వేసి ఉన్న జిలానీ కొబ్బరికాయల కత్తితో ఒక్కసారిగా దాడి చేశాడు. పూర్తిగా 2 చేతులు నరికివేసిన తర్వాత తలపైన ఆ కత్తితో దాడి చేశాడు. దాంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు రషీద్. వెంటనే హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్లో వెళ్లే లోపే రషీద్ మృతి చెందాడు. పూర్తిగా ఇదంతా ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రషీద్ను టార్గెట్ చేసి మరీ హత్య చేశారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాత్రం అర్ధరాత్రి 12 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి ఇది వ్యక్తిగత కారణాల వల్ల ఈ హత్య జరిగింది, ఇదంతా పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగిందని పూర్తిగా దాని స్వరూపం మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు కేవలం విచారణ కూడా జరపకుండా అర్ధరాత్రి 12 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించి పూర్తిగా ఈ కేసును పూర్తిగా నీరు కాల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఇది కూడా ఒక పథకం ప్రకారమే జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఖచ్చితంగా దీనిపైన విచారణ జరగాలి. ఒక పథకం ప్రకారమే రషీద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా వినుకొండలో చాలా యాక్టివ్గా పనిచేశారు. పూర్తిగా రషీద్ను అడ్డు తొలగించుకోవాలి, యాక్టివ్గా ఉండే వాళ్ళందరినీ టార్గెట్ చేసి మరి హత్య చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. అయితే రషీద్ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే వినుకొండలో 144 సెక్షన్ అమల్లో ఉంది. ఖచ్చితంగా ఎవరైతే ఈ హత్యకు పాల్పడ్డారో ఖచ్చితంగా వారిని వెంటనే శిక్షించాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.